హాయ్ మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ మోటో వ్లాగర్. అయితే ఇవాళ వీడియో ఏంటంటే గైస్, మనం ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాం. అయితే బస్ స్టాండ్లో ఒక పర్సన్ని చూసాం, ఒక తాతయ్యని చూసాం. అతనికి ఫుడ్ ఇవ్వడానికి వెళ్తాను. ఆయన రియాక్షన్స్ చూడండి. తాతయ్య అన్నం తిన్నారా అని అంటే, వద్దు నేను తినను వెళ్ళిపోండి అని అంటున్నాడు. దండం పెడుతున్నాడు, నేను తినను వెళ్ళిపోండి అనేసి. అంటే నాకు అసలు మంచిగా అనిపించలేదు గైస్. ఎందుకంటే ఫుడ్ ఇవ్వడానికి వెళ్తే వద్దు అని అంటే లిటరలీ ఎవరికైనా బాధేస్తుంది. నాకు కూడా అలాగే బాధేసింది. బట్ ఏమైంది అని కనుక్కుంటే తాతయ్యకి జ్వరం వచ్చిందంట. సరే అని చెప్పి, మరి నీకు జ్వరం వచ్చింది కదా, పారాసెటమాల్ టాబ్లెట్స్ తెచ్చివ్వనా, టిఫిన్ ఉన్న పారాసెటమాల్ అంటే, సరే తీసుకొని రండి అని అన్నారు. ఓకే ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పి నేను బయలుదేరాను అక్కడ నుంచి. సో ఫైనల్గా నేను దగ్గరున్న స్టోర్కి వెళ్ళేసి, మెడికల్ స్టోర్కి వెళ్ళి పారాసెటమాల్ టాబ్లెట్స్ టిఫిన్ తీసుకొని వచ్చేసాను ఆ తాతయ్య కోసం. కానీ లిటరలీ చెప్తున్నాను కదా గైస్, నాకైతే చాలా ఎమోషన్గా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి ఫీవర్ వచ్చినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవరికి చెప్పుకోలేకపోతూ ఉంటారు. బట్ అప్పుడప్పుడు మనం ఇలా సహాయం చేస్తూ ఉంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది గైస్. అలాగని నేను కూడా వెంటనే వెళ్ళి పారాసెటమాల్ను టిఫిన్ తీసుకొచ్చాను. తొందరగా తినేసి వేసేసుకోండి బాబాయ్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ నుండి బయలుదేరిపోయాను గైస్. ఓకే గైస్, మరి మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ ఉంటే ఫాలో చేసుకోండి గైస్. మరిన్ని డొనేషన్ వీడియోస్తో వస్తూ ఉంటాను. అలాగే మీ యొక్క ఫాలో నాకు ఒక్కొక్క మోటివేషన్ గైస్. మీ మోటివేషన్తో నేను డొనేషన్స్ చేస్తూ ఉంటాను గైస్. మీరు ఫాలో చేసుకుంటూ ఉండండి. చలో రైట్, బాయ్.